हाय सलाम वालेकुम नमस्ते वेलकम टू दीक्षित వైటీ స్టూడియో अरे कहना क्या चाहते हो दीक्षित వైటీ స్టూడియో ఈ రోజు మీకోసం ఒక సూపర్ బిట్ మంచి మూవీ రివ్యూ తీసుకొచ్చాను అబ్బా అదే మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏమా నేను రీసెంట్ గా సినిమాకి వెళ్ళడం జరిగింది నాకెళ్ళి చాలా లేట్ గా పోతున్నాను నేను సినిమాలకి అయితే ఆ సినిమా నేను స్వయంగా చూసినా కాబట్టి ఒక ముచ్చటైతే చెప్తున్నా స్టోరీస్ కానీ లేకపోతే టీనేజ్ ఎవరైనా లవర్స్ ఉన్నా కానీ బ్రేకప్ అయిన వాళ్ళు కానీ లేకపోతే లవ్ చేద్దాం అనుకున్న వన్ సైడ్ లవర్స్ కానీ వాళ్ళకి మాత్రం అల్టిమేట్ నస్తుంది కాబట్టి సినిమా గుర్తు పెట్టుకొని రాసుకోరు యాక్షన్ మూవీస్ కి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు అండ్ యానిమేటెడ్ కి చూపించిన వాళ్ళకి ఈ సినిమా నచ్చదు ఫస్ట్ థింగ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే నీ అమ్మ చింపి పడేసిండు రాబోయ్ నిజంగా చెప్తున్నా స్క్రిప్ట్ అయితే జబర్దస్త్ రాసిండు చిన్న లవ్ స్టోరీ విచ్ ఇస్ లైక్ ఇన్ ద స్కూల్ ఏజ్ లో లవ్ స్టోరీ ఎట్లుంటది ఏం ముచ్చట ఉంటుంది అవి చూపించింది అనమాట కొంతమందికి అనిపించచ్చు రొటీన్ స్టోరీ అని బట్ చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ముచ్చట వస్తే హీరో క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ ప్రణవ్ కానీ సెగ్నశ్రీ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొంతమందికి మేబీ ప్రణవ్ యాక్టింగ్ నచ్చకపోవచ్చు బట్ చాలా నీట్గా చేసిండు అబ్బా ఎమోషన్ ఎక్కడ వండించాలా ఎక్కడ వండించవద్దు కామిక్ ఎక్కడ చేయాలా ఎక్కడ చేయొద్దు అన్ని క్లియర్గా చేసాడు బట్ హీరోయిన్ క్యారెక్టర్కి వస్తే మాత్రం ఏం చూపించారు అవి అసలు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది అంటే ప్లస్ పాయింట్స్ చెప్తా మైనస్ పాయింట్స్ కూడా చెప్తా నాకైతే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది అంటే గుంజినాడు అనిపించింది చిన్న స్టోరీని గుంజినాడు అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయడం జరిగింది నాకు పర్సనల్గా అండ్ సెకండ్ హాఫ్కి వస్తే చీటింగ్ ఎట్లుంటుంది ఒక రిలేషన్లో చీటింగ్ ఎట్లుంటుంది మోసాలు ఎట్లుంటాయి అంటే ఏం ఇంపార్టెంట్ ఒక అబ్బాయికి అని చూపించింది అనమాట చిన్న పిక్చర్ అది స్టోరీ లైన్ మాత్రం చాలా నీట్గా ఉంది సీరియస్గా అయితే స్టోరీ లైన్ చాలా నీట్గా ఉంది ఇంకా మెయిన్గా డైరెక్టర్ని మెచ్చుకోవాలా సీరియల్ డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలా ఎందుకంటే శ్రీనాథ్ గారు చాలా మంచి టైటిల్ తీసుకొచ్చారు మా కోసము అండ్ చాలా నీట్ స్టోరీ లైన్ ప్రిపేర్ చేశారు ఇంకోటి చాలా మంది నెగటివ్ కమెంట్స్ నెగటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది నేను అగ్రీ చేస్తాను బికాస్ ఇట్లాంటి సినిమాలకు పోయినప్పుడు మనము ఎక్కువ క్రియేటివిటీ మైండ్లో పెట్టుకొని పోదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోదు మెయిన్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే అది రీచ్ కాకపోతే ఎవరైనా నెగటివ్ ఇంపాక్ట్ చేస్తారు సో మెయిన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పోయినా రాబాయి నేను అందుకని నాకు నచ్చింది బేసిక్గా మెయిన్ జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ అబ్బా క్యారెక్టరైజేషన్ ఎక్కడ ఎవరి క్యారెక్టర్ తీసుకుంటే పండుతుంది ఎట్లాంటి క్యారెక్టరైజేషన్ పెడితే మంచిగా ఉంటుంది అనేది చూసి మరీ తీసుకున్నాను అదైతే మంచిగా నచ్చింది నాకు ఇంకోటి ఎమోషన్ సీన్స్ కొన్ని లిమిటెడ్ ఉన్నాయి బట్ అది చాలా మంచిగా పనినాయి అనమాట ఏంటంటే ఎక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టద్దు ఫిక్స్ అయిపోయి లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఏడ్చుకుంటూ వస్తారు 100% ఎందుకంటే ఒక క్లైమాక్స్ అనేది సినిమా మీరు మూవీ థియేటర్ పోయి చూడరు కాకుంటుంది అదైతే ప్లస్ పాయింట్కి వస్తే ఏంటంటే ఎక్కువ గుంజండి సినిమాని చిన్న లైన్ అయినా సరే ఎక్కువ గుంజిండు ఫస్ట్ హాఫ్ లా మస్తు గుంజడం జరిగింది సో సెకండ్ హాఫ్ లా అనేది ఇంపార్టెన్స్ అంతా చూపించింది ఏం కావాలో ఏం కావద్దు కానీ అది గుంజడం నచ్చలేదు నాకు ఆ పాటనే బోరింగ్ అనిపించింది అంటే నెక్స్ట్ అంత క్లీన్ పిక్చర్ అయితే ఓకే నా రేటింగ్ అయితే నేను ఇవ్వదలుచుకుంటా లైక్ 3 or 3.5 ఇవ్వగలుగుతా కానీ మెయిన్గా హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చింపేసారు చలో మీకోసం ఇంకా మంచి రివ్యూస్ తీసుకొని వస్తా బాయ్.